వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున జగన్ తప్ప ఎవరు గెలవరని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జోసెం చెప్పారు. 2019లో ఎంతో ఆర్భాటంగా 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించి కేవలం 5 మాత్రమే పూర్తి చేశారని అన్నారు. నర్సీపట్నం కాలేజ్ పనుల 5 ఏళ్ల వైసీపీ పాలనలో కేవలం 8% పూర్తి చేశారని ఆయన విమర్శించారు. అయితే రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మాత్రం వైసీపీ ఆఫీసులు మాత్రం పక్కాగా పూర్తి చేశారని అన్నారు. అలాగే ప్రజాధనాన్ని వృధా చేస్తూ రుషికొండలో 500 కోట్లతో ప్యాలెస్ కట్టారంటూ ఆయన మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రభుత్వం వచ్చిన వెంటనే అట్టహాసంగా ఆర్భాటంగా 17 మెడికల్ కాలేజీలు నేను స్టార్ట్ చేస్తున్నా అని చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం 17 కాలేజీలు 17 ప్లేసుల్లో అనౌన్స్ చేశాడు. తీరా 5 ఏళ్ళు పరిపాలన పూర్తయిన తర్వాత కేవలం 5 అంటే 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశాడు. మిగతా 12 మెడికల్ కాలేజీలు కూడా ఎలాగున్నాయో ఏంటో మనం అన్నీ చూస్తూ ఉన్నాం. మనకున్న ఏదైతే నర్సీపట్నం మన జిల్లాలోనే మనకి నర్సీపట్నంలో కూడా మెడికల్ కాలేజ్ ఇచ్చారు. ఆ మెడికల్ కాలేజీ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది. మీకు కేవలం 8% పనులు అయ్యాయి. అంటే 2022లో మన నర్సీపట్నంలో స్టార్ట్ అయిన మెడికల్ కాలేజీ కేవలం 8% శాతంతో ఈ 2.5 సంవత్సరాలు వాళ్ళు కంప్లీట్ చేస్తే అది కూడా మెడికల్ కాలేజీ మేము కంప్లీట్ చేస్తామని చెప్పుకుంటామన్నారు. మళ్ళీ తగుదనమా అని చెప్పి నిన్న ఆ పార్టీ నాయకులు కూడా నర్సీపట్నం వెళ్ళి ఇది మా కాలేజీని చూపిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రభుత్వం వచ్చిన వెంటనే అట్టహాసంగా ఆర్భాటంగా 17 మెడికల్ కాలేజీలు నేను స్టార్ట్ చేస్తున్నా అని చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం 17 కాలేజీలు 17 ప్లేసుల్లో అనౌన్స్ చేశాడు. తీరా 5 ఏళ్ళు పరిపాలన పూర్తయిన తర్వాత కేవలం 5 అంటే 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశాడు. మిగతా 12 మెడికల్ కాలేజీలు కూడా ఎలాగున్నాయో ఏంటో మనం అన్నీ చూస్తూ ఉన్నాం. మనకున్న ఏదైతే నర్సీపట్నం మన జిల్లాలోనే మనకి నర్సీపట్నంలో కూడా మెడికల్ కాలేజ్ ఇచ్చారు. ఆ మెడికల్ కాలేజీ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది. మీకు కేవలం 8% పనులు అయ్యాయి. అంటే 2022లో మన నర్సీపట్నంలో స్టార్ట్ అయిన మెడికల్ కాలేజీ కేవలం 8% శాతంతో ఈ 2.5 సంవత్సరాలు వాళ్ళు కంప్లీట్ చేస్తే అది కూడా మెడికల్ కాలేజీ మేము కంప్లీట్ చేస్తామని చెప్పుకుంటామన్నారు.